గుంటూరు జిల్లా పాలపరులో వాటర్ ప్లాంట్ నిర్వహణపై వివాదం చోటు చేసుకుంది. సుజనా చౌదరి ఎంపీ లార్డ్స్ నిధులతో వాటర్ ప్లాంట్ నిర్వహించారు. గత ప్రభుత్వంలో పంచాయతీ తీర్మానంతో ముద్దన మహేష్ వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. మహేష్ వద్ద నుండి ప్లాంట్ తాళాలు తమ వర్గానికి చెందిన నేతలకు ఇవ్వాలని పోలీసులను ఎమ్మెల్యే రామాంజనేయులు ఆదేశించారు. ప్లాంట్ తాళాలు ఇచ్చేందుకు మహేష్ నిరాకరించారు. దీంతో ప్లాంట్కు తాళాలు వేశారు. ఈయనగారు అడ్డొస్తే కేసు పెట్టండి. ఇప్పుడు మావాడు చేస్తారంటే ఏంటి నీకు ప్రాబ్లం? బాడీ లేదాడా? బాడీ లేదు, ఏదైనా చేసుకోమని పంచాయతీ బయటికి నీళ్ళు తాగమని చెప్పలేదు. బయట కూడా అన్ని మాకు తెలుసు. బాబు తీసుకోండి, తీసుకోండి, తీసుకో, తాళాలు తీసుకో. ఎస్ఐ గారు తాళాలు ఇవ్వండి, ఇచ్చేసేయండి. సాధన చేసుకోండి. ఈయనగారు అడ్డొస్తే కేసు పెట్టండి. గుంటూరు జిల్లా పాలపరులో వాటర్ ప్లాంట్ నిర్వహణపై వివాదం చోటు చేసుకుంది. సుజనా చౌదరి ఎంపీ లార్డ్స్ నిధులతో వాటర్ ప్లాంట్ నిర్మించారు. గత ప్రభుత్వంలో పంచాయతీ తీర్మానంతో ముద్దన మహేష్ వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. మహేష్ వద్ద నుండి ప్లాంట్ తాళాలు తమ వర్గానికి చెందిన నేతలకు ఇవ్వాలని పోలీసులు ఎమ్మెల్యే రామాంజనేయులు ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అసలు ఈ వాటర్ ప్లాంట్ వివాదం ఏంటి, ఏం జరిగింది? అంటే శ్రీదేవి, ఏదైతే పాలపూరు గ్రామానికి సంబంధించిన వాటర్ ప్లాంట్ ఉందో ఆ వాటర్ ప్లాంట్ ని ఎంపీ అయినటువంటి సుజనా చౌదరి, అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి సుజనా చౌదరి తన ఎంపీ ల్యాండ్స్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు, అదే విధంగా కూడా శుద్ధ జలాలను అందించాలనే ఉద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్ ని ఎంపీ ల్యాండ్స్ నుంచి ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రెసెంట్ అయితే మాత్రం దీనికి సంబంధించి నిర్వహణ అనేది గత ప్రభుత్వంలో పంచాయతీ తీర్మానం చేసి ముద్దన మహేష్ అనేటువంటి వైసీపీకి చెందినటువంటి ఒక కార్యకర్తకు ఇవ్వటం జరిగింది. ప్రెసెంట్ అయితే మాత్రం పాలపూరు గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే వాటర్ ప్లాంట్ ఉందో ఈ వాటర్ ప్లాంట్ ని ఆ ముద్దన మహేష్ నిర్వహిస్తున్నాడు. ప్రెసెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ వాటర్ ప్లాంట్ ఉందో ఈ వాటర్ ప్లాంట్ ని తమ వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి ఇవ్వాలని అక్కడ ఎవరైతే స్థానిక పత్తిపాడు ఎమ్మెల్యే అయినటువంటి బోర్ల రామాంజనేయులు ఆదేశించాడు. దానికి అనుగుణంగా కూడా ఆ ప్లాంట్ కి సంబంధించి ప్లాంట్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా కూడా ఎస్సీకి ఆయన చెప్పినటువంటి నేపథ్యం. అయితే పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత దానికి ఒక టైం బౌండెడ్ ఉన్నది కాబట్టి మరి కొంతకాలం అంటే ఒక 2 years పాటు కూడా ముద్ర మహేష్ కే అది వాటర్ ప్లాంట్ కి సంబంధించి అతనే నిర్వహించుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పినటువంటి నేపథ్యంలో అది పంచాయతీకి సంబంధించినటువంటి వాటర్ ప్లాంట్ కాదు, కేవలం ఎంపీ ల్యాండ్స్. అది టీడీపీకి సంబంధించి అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుజనా చౌదరి ఉన్నారు. ఆ సుజనా చౌదరికి సంబంధించి ఎంపీ ల్యాండ్స్ తో ఏర్పాటు చేసింది కాబట్టి దానికి పంచాయతీకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి దాన్ని తాము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము, ఫలానా వ్యక్తికి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో అక్కడ ఎవరైతే వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నటువంటి ముద్దన మహేష్ ఉన్నాడో అతనైతే మాత్రం ఆ తాళాలు ఇవ్వడానికి నిరాకరించిన సందర్భం. దీంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అతనితో సంబంధం లేదు, ముందు వాటర్ ప్లాంట్ కి తాళం వేసి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అని ఎమ్మెల్యే చెప్పినటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రెసెంట్ అయితే మాత్రం వాటర్ ప్లాంట్ కి తాళం వేశారు. అదే విధంగా కూడా మహేష్ కూడా వచ్చి తాళాలు వేయటం జరిగింది. ప్రెసెంట్ అయితే ఈ వివాదం ఏదైతే ఉందో ఈ వివాదం అయితే మాత్రం పోలీస్ స్టేషన్ కి చేరినటువంటి నేపథ్యం. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు అయితే మాత్రం తప్పనిసరిగా కూడా వాటర్ ప్లాంట్ నిర్వహణ అనేది తమ వర్గానికి చెందినటువంటి తాను చెప్పిన వ్యక్తికి ఇవ్వాలని చెప్పి ఆయన పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో వాటర్ ప్లాంట్ కి సంబంధించి హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో ఆయన మహేష్ మీద కేసు అయితే నమోదు చేశారు. ప్రెసెంట్ అయితే మాత్రం అక్కడ పాలపూరు గ్రామంలో మాత్రం వాటర్ కి సంబంధించి తాగునీటి సమస్యగా ప్రజలు అయితే ఎదుర్కొంటున్నారు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.